హాయ్ గైస్. ఆల్రెడీ నామినేషన్స్ ప్రోమో రిలీజ్ అయింది కదండి. ప్రోమోలో వచ్చేసి నబీల్ సోనియాను పృథ్వీని చేస్తున్నాడు. సోనియా నోరు మూపించడం కోసం నబీల్ చేస్తున్నటువంటి రియాక్షన్స్, ఇస్తున్నటువంటి యాక్షన్స్ సోనియాకు కరెక్ట్ కుదిరిందిరా నాయన. నబీల్కి సోనియాకు మధ్య వార్ అనేది బాగుంది అనుకున్నా. దాని తర్వాత వచ్చేసి పృథ్వీది కూడా బాగానే ఉన్నది. వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యూ అనేది ప్రాపర్లీగానే జరుగుతున్నది. పృథ్వీని డిపెండ్ చేసే పద్ధతిలో నబీల్ పర్ఫెక్ట్ చేస్తున్నాడు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎవరిది ఆదిత్య ఓం గారిది సోనియా చేసిండు, పృథ్వీని చేసిండు. అది కూడా జరుగుతున్నది వారు. ఈ విధంగా కాకుండా అంటే ప్రోమోలో ఇలా చూపించారు. ఈ దీంట్లోనే అంటే మనం చూపించింది కొంతే, ఇంకా మనం చూడాల్సింది చాలా ఉందన్నట్టుగానే అసలుకు మామూలు లేదండి. ఇప్పుడు ఈ ముఖం పైన ఫోమ్ పూసేసి చేస్తున్న నామినేషన్స్ ప్రతి సీజన్ లో ఉంటాయి కదా, అదే విధంగా ఈ సీజన్ లో కూడా పెట్టడం జరిగింది. నామినేషన్స్ లో ఓడిగా జరుగుతున్నాయండి. అందులో భాగంగానే ఎవరిని చేసిరు అన్నది నా అనాలిసిస్ ప్రకారము ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఒకరు లైక్ చేయడం లేదు. ఫస్ట్ వచ్చేసి నబీల్ నామినేషన్స్ ఎవరెవరిని చేసిరని విషయానికి వచ్చినట్లయితే, నబీల్ వచ్చేసి పృథ్వీని చేసిండు, సోనియాని చేసిండు. పృథ్వీని ఎందుకు చేసిండంటే పృథ్వీ అగ్రెసివ్ వెళ్ళడము, ఆయన ఆట తీరుని బట్టి పృథ్వీని చేసిండొచ్చు నబీలు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సోనియా వచ్చేసి ఆమె ఏంటిది గేమ్ టాస్క్ సంచాలకుడుగా చేస్తున్నప్పుడు నబీలు టాస్క్ పేపర్ చదువు, టాస్క్ బుక్ చదువు అని చెప్పేసి గొంతు చేర్చుకొని నబీల్ పైన పడినప్పుడు నబీలు డిపెండ్ చేసుకుంటున్న టైంలో పృథ్వీను మన నిఖిల్ కూడా వచ్చేసి ఇద్దరు వచ్చేసి ఇతని మీదకి ముగ్గురు కలిసి యుద్ధానికి వచ్చినట్టు వచ్చారు. అది లైవ్ లో చూపించారు, ఎపిసోడ్ లో తక్కువ కట్ చేసేసారు. అది ఆయనకు నచ్చలే, హట్టింగ్ అనిపించింది. అప్పుడు ఏంది నాకు చదువు రాదా, నేను బుక్ చదువుకోలేదా, నీవు ఒకదాన్ని చదువుకున్నావా, నువ్వు ఒకదానే లాయర్ అన్నట్టుగా నబీలు అమ్మాయి సోనియా పైన నామినేషన్ వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి మ్యాక్సిమంగా ప్రేరణ ఎవరిని చేస్తుందో గెస్ చేసి కామెంట్ చేయండి. ప్రేరణ ఇక్కడ మణికంఠన్ చేసింది, తర్వాత నైనికన్ చేసింది. ఈసారి మనం అనుకుంటాం ప్రేరణ ఖచ్చితంగా విష్ణుప్రియని చేస్తుంది కావచ్చు, విష్ణుప్రియకి ప్రేరణకు పడుతుంది కదా అనుకుంటాం, కానీ పడలేదు. ఎందుకంటే నాగార్జున గారు చెప్పిండు కదా, ఈ రోజు తెగదమ్మ మీ పంచాయతీ, కొలాయిల దగ్గర బిందెల కోసం నీళ్ళ కోసం కొట్టుకున్నట్టుగా ఉన్నది కదా, ఆ పంచాయతీ తెగదా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి అక్కడ ప్రేరణ విష్ణుప్రియని టచ్ చేయలేదు, విష్ణుప్రియ గురించి టాపిక్ రాలేదు, విష్ణుప్రియని కూడా నామినేషన్ చేయలేదు. నామినేషన్లో విష్ణుప్రియ పెట్టలేదు, విష్ణుప్రియ నామినేషన్లో పెట్టలేదు. ప్రేరణ మణికంఠను పెట్టింది. మణికంఠను ఎందుకు పెట్టి ఉండొచ్చు అన్నది మనం ఇది లైవ్ లో నామినేషన్ జరుగుతాయి కదా, ఆ ప్రాసెస్ తర్వాత మాట్లాడుకుందాము. తర్వాత నైనికది కూడా, నైనిక విష్ణుప్రియ ప్రేరణ మధ్య ఏ వర్డ్ అయితే మాట్లాడిందో వర్డ్స్ మాట్లాడింది కదా ప్రేరణ, అది క్యారెక్టర్లెస్ అని పదం మాట్లాడినప్పుడు నైనిక నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అది అని చెప్పేసి అన్నది కదా విష్ణుప్రియని కసురుకున్నప్పుడు, ఈ అమ్మాయి కూడా విన్నది. తర్వాత నైనిక కూడా కొన్ని పదాలు జారింది అని చెప్పేసి ప్రేరణ అట్లా హట్ అయింది అన్నట్టు. ఆ విషయం మీదనే నామినేషన్ వేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏదన్నది చూడాలి మనం. నెక్స్ట్ వచ్చేసి యష్మి వచ్చేసి సోనియన్ చేసింది, మణికంఠన్ చేసింది. మనకి అంటే సోనియన్ ఎందుకు చేసి ఉండొచ్చు అని మీరు కూడా గెస్ చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా ప్రాపర్గా నేను సోనియన్ చేస్తాను అనుకున్నా. ఎందుకంటే లాస్ట్ వీక్ లో సోనియా మన యష్మిని నామినేషన్ చేసింది కదా, అప్పుడే అన్నది నేను ఖచ్చితంగా ఈసారి ఈ అమ్మాయిని ఇప్పుడు వదిలేస్తున్నా కానీ నెక్స్ట్ టైం నామినేషన్ లోకి ఖచ్చితంగా తీసుకొస్తా సోనియాను. ఆమె అన్న పెద్ద తోప, ఆమె నామినేషన్ లో మాట్లాడుతుంది, ఇంకా ఆటకు లేదు, తొక్కలేదు, తోటకూరలేదు, ఆమె ఆట దగ్గర ఏం దమ్ము చూపించేది కానీ నామినేషన్ లోనే వాగుతా ఉంటాడు వాగుడుకాయలాగా అని చెప్పేసి అప్పుడు అన్నది యష్మి. అదే పాయింట్ గా ప్లస్ ఇంకోటి ఏంటిది, ఇక్కడ గేమ్ లో ఎగ్స్ టాస్క్ వచ్చేసి మన సోనియా పృథ్వీని నిఖిల్ని ఇద్దరిని ముందుకు ఏది ఎంకరేజ్ చేస్తూ పోండి ఆడండి చేయండి అని చెప్పేసి ఒక పుషప్నిచ్చే విధానం కూడా ఆమె కట్టింగ్ అనిపించింది. ఎందుకంటే మగవాళ్ళు ఇద్దరు మొగోళ్ళు ఆడాల మీదకి పోయే విధానాన్ని కూడా ఎంకరేజ్ చేసింది అని చెప్పేసి ఆ అమ్మాయి అనుకున్నది. నామినేషన్ వేయాలనుకున్నది కరెక్ట్ పాయింట్ మీద వేసిందని అనుకుంటున్నాను. వీళ్ళిద్దరికి ఆర్గ్యూ ఎవరిది బాగుందన్నది నేను లైవ్ చూసినాకనే చెప్తాను ఇంకో వీడియోలో. నెక్స్ట్ వచ్చి మణికంఠన్ చేసినందుకు రీజన్ ఉంది. ఎందుకంటే మణికంఠ ఫ్రెండ్ అనుకుంటేనే ఎండుపోటు పొడిచింది కదా, అది కూడా అప్పుడు నేను ఉన్నన్ని రోజు నేను చేస్తారా అని చెప్పేసి అంది. కాబట్టి మణికంఠన్ నామినేషన్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. చేసి ఉండొచ్చు కాదు, చేసింది కూడా. నెక్స్ట్ వచ్చేసి సోనియా వచ్చేసి నబీల్ చేసింది, మళ్ళీ రిటర్న్ నబీల్ని చేసింది, ఆదిత్య ఓం చేసింది. నబీల్ను ఆదిత్య ఓం చేయడం జరిగింది. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యూ ఫుల్ జరిగింది, డిపెండ్ కూడా బాగానే చేసుకున్నారు. నెక్స్ట్ ఆదిత్య ఓము మన సోనియా చేసింది కాబట్టి ఆదిత్య ఓం కూడా రిటర్న్ నామినేషన్ చేయడం జరిగింది అన్నట్టు, రివెంజ్ తీర్చుకోవడం జరిగింది. తర్వాత మణికంఠ వచ్చేసి పృథ్వీని చేసిండు, పృథ్వీ వల్ల అట్టయింది కాబట్టి పృథ్వీని చేసిండు. తర్వాత ఆదిత్య ఓం ఎందుకంటే ఆదిత్య ఓం ఎందుకు చేసిండంటే వీళ్ళటి ఇలా క్లైంట్ మెంబరే కదా, ఆదిత్య ఓం ఎందుకు చేసిండని మీరు అనుకోవచ్చు. ఎందుకు చేసిండంటే ఆదిత్య ఓము మణికంఠం చేసిండు కాబట్టి మళ్ళీ రివెంజ్ తీసుకున్నాడు అన్నట్టు మణికంఠ. నెక్స్ట్ వచ్చేసి
ఆదిత్య ఓం వచ్చేసి సోనియాని చేసిండు. సోనియా అంత మునుపు వచ్చిన కొత్తలో ఉన్నటువంటి సోనియా ఇప్పుడు లేదు, నాకు కనపడతలేదు అని చెప్పేసి అని సోనియా నామినేషన్ చేయడం జరిగింది. తర్వాత పృథ్వీకి, ఎందుకంటే పృథ్వీ హట్టింగ్గా గేమ్ అందరికీ ఒక దూకుడుగా ఉరికి గేమ్ ఆడింది, అందరికీ దెబ్బలు తగినాయి కదా పృథ్వీ వల్ల, అందరూ హట్ అయ్యారు కాబట్టి పృథ్వీని నామినేషన్ చేయడం జరిగింది. పృథ్వీకి వేస్తారు, ఎందుకంటే అతను అగ్రెసివ్గా వెళ్ళిండు కదా ఆటలలో, అందరూ పృథ్వీకి వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆదిత్య ఓం వచ్చేసి సోనియాకి, పృథ్వీకి వేయడం జరిగింది. సీత వచ్చేసి ప్రేరణకేసింది. మణికంఠకేసింది. మణికంఠకి వేయడం జరిగింది. ఎందుకు వేసిందంటే సీత ఆల్రెడీ ప్రేరణ అనుకుంటుంది కదా, ఆడ తన్నింది అని కుర్చీ అది సోఫా దగ్గర సీత పోయి ఆమెను ప్రేరణ ఒత్తేసి గుద్దుతున్నప్పుడు ఆమె డిపెండ్ చేసుకున్నది కదా, అంటే వదిలించుకోవడం కోసం తన్నిందని చెప్పేసి మొత్తుకుంది కదా సీత, నన్ను తన్నినవు అని చెప్పేసి అని ఆ విషయం మీద వేసిందా లేకపోతే ఇంకా వేరే ఏ విషయం మీద వేసిందా అని చూద్దాము. సీతకు, విష్ణుప్రియకి, ప్రేరణకి ముగ్గురు మధ్య అనేది ఒక వార్ జరుగుతుంది కదా, కోల్డ్ వార్. ఆ వార్లో ఇప్పుడు విష్ణుప్రియను సీత ఇద్దరు ఒక జట్టు. అంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు అన్నది సీత అన్నది ఎవరిని, మన ప్రేరణను, నిఖిల్ని, తర్వాత యష్మిని, మీరు ముగ్గురు ఒకటే బ్యాచ్, మీరు ముగ్గురు బయట నుంచి మంచి క్లోజ్ ఫ్రెండ్స్, మీరు ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతురు అని అన్నటువంటి సీత ఇప్పుడు వచ్చేసి విష్ణుప్రియ, సీత ఇద్దరు ఒక జట్టుగా మారి వీళ్ళిద్దరు గ్రూప్ గేమ్ కదా, ఇద్దరు కలిసి ఇప్పుడు ప్రేరణను నామినేషన్ చేయడం జరిగింది అన్నట్టు. వీళ్ళిద్దరు కలిసి నువ్వు పోయిన బారిలో నేను పోతా, నువ్వు గుద్దినావు కదా నేను గుద్దుతా, నువ్వు జంట పట్టుకున్నావు కదా నేను జంట పట్టుకుంటా అని చెప్పేసి ఆ అమ్మాయిని అసలు చేసింది సీతే రూడ్గా బిహేవ్ చేసింది ప్రేరణ పైన. ఇక్కడ సీత పోయి ప్రేరణ నామినేషన్ చేయడం అనేది నాకైతే చిల్లిగానే అనిపించింది. దాని రీజన్ చూద్దాము. ఇంకా అసలు ఏ రీజన్ మీద నామినేషన్ చేసింది అన్నది నేను లైవ్ చూసినాక నేను వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి అంటే సీత వచ్చేసి ప్రేరణ మణికంఠం చేసింది. మణికంఠ మరి కింద పడినందుక గేమ్లో రూడ్గా బిహేవ్ చేసిందనా ఎట్లా మరి తెలియదు, మణికంఠ ఎందుకు చేసింది తెలియదు. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చేసి ప్రేరణ వేసింది. ప్రేరణ వేయడానికి కారణం ఏంటంటే క్యారెక్టర్లెస్ అనేది నాకు అట్ అయిందని చెప్పేసి వేసింది వచ్చని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూసినట్టే ఆమె ఒక్క వర్డ్ అంటే మన విష్ణుప్రియ మాత్రం 4-5 వర్డ్స్ వదిలింది. మరి దానికి ఏమనుకుందో లేకపోతే నా సారీ అక్కడ చెప్పలేదని వేసిందా ఎట్లా అని తెలియదు, మనకు చూడాలి ఇంకేం జరుగుతున్నది. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం వేసింది. ఆదిత్య ఓం లాస్ట్ వీక్లో మన విష్ణుప్రియ నామినేషన్ చేసింది కాబట్టి ఇప్పుడు ఆదిత్య ఓం నామినేషన్ చేయడం జరిగింది విష్ణుప్రియ. అంటే ఇప్పుడు చూడండి, ప్రేరణను ఎవరో నామినేషన్ చేశారు, సీత చేసింది, విష్ణుప్రియ చేసింది, వీళ్ళిద్దరు కలిసి ముక్కుమ్మడిగా చేయడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి నైనిక వచ్చేసి మణికంఠ నామినేషన్ చేయడం జరిగింది. తర్వాత పృథ్వీ వచ్చేసి నబిల్ని చేసిండు, తర్వాత మణికంఠం చేసిండు. పృథ్వీ వచ్చి నబిల్కు పృథ్వీకి ఇందాక వార్ జరిగింది కాబట్టి ప్రోమోలో చూపించినట్టుగానే అందుకోసమని మన రిటర్న్ నామినేషన్ పృథ్వీ రివెంజ్ నామినేషన్ చేస్తాడు. పృథ్వీ ఎప్పుడైనా ఖచ్చితంగా రివెంజ్ నామినేషన్ అనేది పృథ్వీ చేయడం జరుగుతుంది కాబట్టి అతన్ని ఎవరైతే నామినేషన్ చేస్తారో వాళ్ళ రిటర్న్ ఎంబటే నామినేషన్ చేయడం జరుగుతుంది అన్నట్టు. నబిల్ని చేసిండు, మణికంఠం చేసిండు వీళ్ళిద్దరిని. నెక్స్ట్ వచ్చేసి నైనిక వచ్చేసి ఒక ఓన్లీ ఈ విధంగా నామినేషన్ జరిగాయి. దాని తర్వాత వచ్చేసి నిఖిల్కి ఒక పవర్ రావడం జరిగింది. నిఖిల్కి ఒక పవర్ వచ్చేసి నిఖిల్ మొత్తం 6 నామినేషన్లకు వచ్చారు. 6లో ఈ అమ్మాయి కూడా వచ్చింది. ఏడవ వ్యక్తి ఎవరంటే మన నైనిక కూడా నామినేషన్లకు రావడం జరిగింది. కానీ ఇక్కడ 2 ఓట్లు కాదు, ఒక్క సింగిల్ ఓటు పడినా కూడా ఈసారి సింగిల్ ఓటు పడినా కూడా నామినేషన్లకు రావడం జరిగింది. నైనికకు ఒక సింగిల్ ఓటు పడింది. అసలు ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడాయని దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి ప్రేరణకి వచ్చేసి 2 ఓట్లు పడ్డాయి. అయితే ఇప్పుడు నామినేషన్లోకి వచ్చింది ఎవరెవరు అంటే 6 వచ్చారు. 6 ఎవరు? ప్రేరణ, నబిల్, ఆదిత్య ఓం, మణికంఠ, సోనియా, పృథ్వీ. ఈ 6 మాత్రం నామినేషన్లోకి వచ్చారు. ఇందులో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయని చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మణికంఠకు వచ్చేసి 5 నామినేషన్ చేశారు. మణికంఠను ఎవరు చేశారు? ప్రేరణ చేసింది, నైనిక చేసింది, పృథ్వీ చేశాడు, తర్వాత ఆదిత్య ఓం ఆదిత్య ఓం, తర్వాత యష్మి. వీళ్ళ 5 మాత్రం మణికంఠ నామినేషన్ చేయడం జరిగింది. తర్వాత ఆదిత్య ఓంను ఎవరు చేసిరంటే ఆదిత్య ఓంను 4 చేసిరు. ఒకటి మణికంఠ, విష్ణుప్రియ, తర్వాత సోనియా, నైనిక. ఆదిత్య ఓంను మణికంఠ, విష్ణుప్రియ, సోనియా, నైనిక ఈ 4 మాత్రం ఆదిత్య ఓం నామినేషన్ చేయడం జరిగింది. పృథ్వీని వచ్చేసి నబిల్, ఆదిత్య ఓం, మణికంఠ. నబిల్, ఆదిత్య ఓం, మణికంఠ ఈ 3 పృథ్వీకి నామినేషన్ చేయడం జరిగింది. అంటే పృథ్వీకి 3 ఓట్లు పడ్డాయి. తర్వాత సోనియా కూడా 3 ఓట్లు పడ్డాయి. సోనియాకు ఎవరు నామినేషన్ చేసారు? నబిల్ చేసిండు, యష్మి చేసింది, ఆదిత్య ఓం చేసిండు. ఈ 3 ఓట్లు సోనియాకి పడడం జరిగింది. తర్వాత వచ్చేసి నబిల్కి వచ్చేసి 2 ఓట్లు పడ్డాయి. సోనియా, పృథ్వీ ఇద్దరు నామినేషన్ చేయడం జరిగింది నబిల్ని.
తర్వాత ప్రేరణకు కూడా 2 ఓట్లు పడ్డాయి. విష్ణుప్రియ, సీత ఇద్దరు నామినేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత నైనికకు కూడా ఒక సింగిల్ ఓటు పడింది. నైనికను నామినేషన్ చేసింది ఎవరంటే ప్రేరణ నామినేషన్ చేసింది నైనికను. సింగిల్ ఓటు పడింది. సింగిల్ ఓటు పడ్డా కూడా నామినేషన్లోకి వచ్చింది నైనిక. కాకపోతే నిఖిల్కి ఉన్నటువంటి పవర్ తోని ఒకరిని సేవ్ చేయమని అడిగాడు కాబట్టి బిగ్ బాస్ నైనికను సేవ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మొత్తం 6 నామినేషన్లోకి రావడం జరిగింది. ఇందులో ఎవరి నామినేషన్ కరెక్ట్గా ప్రాపర్లీగా చేసిరన్నది మనం లైవ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాము. ముందుగా నా రివ్యూస్ నచ్చినాయి. ఇవేనండి నామినేషన్స్. నా రివ్యూస్ నచ్చినాయి అనుకోండి, ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.